యూట్యూబ్ ఛానల్ వైజాగ్ నుంచి అఫీషియల్. సో ఈరోజైతే నేను డాడీ దగ్గరికి వెళ్తున్నాను అండ్ అలానే స్టిచెస్ కూడా తీపించుకుంటాను. కుట్లేసారు కదా అవి తీసేసాక ఆ తర్వాత మళ్ళీ నేను హెడ్ బాత్ చేయడం అవుతుంది. ఈ రోజుతో చాలా డేస్ అయిపోయింది, నేను ఇంకా ఇప్పటిదాకా హెడ్ బాత్ చేయలేదు, ఇంకా ఏం అవ్వలేదు. అండ్ అలానే ఇంకా కొన్ని విషయాలు షేర్ చేసుకుని నేను అనుకుంటున్నాను. లైక్ మాకు ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాకున్న బ్యాడ్ టైంలోని మాకైతే చాలామంది బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ అలానే చాలామంది హెల్ప్ అండ్ ఇంకేంటంటే ప్రేయర్స్ కూడా. సో నాకు ఎలా అనిపించిందంటే మన కోసం మంచి కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు కూడా అంతే. పాపం మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా మా పిన్ని వాళ్ళకి అసలు రెస్ట్ లేకుండా మా ఇంట్లో కూడా అందరికీ బాగాలేదు కాబట్టి, యాక్సిడెంట్ అయింది కాబట్టి లేకపోతున్నాం, ఏ పనులు చేయలేకపోతున్నాం. మా మమ్మీ కూడా వెళ్ళి హాస్పిటల్ నుంచి వచ్చేసరికి అన్ని పనులు అంటే హాస్పిటల్ నుంచి వచ్చేసరికి అంత టైం అయిపోతుంది. సో ఇంకా ఇంకేం చేయడానికి అవ్వట్లేదు. సో మా ఇంట్లో మా పెద్దమ్మ వాళ్ళు వచ్చే చూసుకుంటున్నారు, మా పెద్దమ్మ చోటు మమ్మీ అండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేసుకొని మాకు ఫుడ్ పెట్టేసి ట్యాబ్లెట్స్ ఇచ్చి అన్నీ అలా చూసుకున్నారు, ఆ పిన్నాళ్ళు కూడా. అండ్ అలానే వాళ్ళే కాకుండా మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు, ఆవిడ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి పెట్టడం అవన్నీ. అంటే ఈ టైంలో ఇంతలాగా మమ్మల్ని కేర్ చేసే వాళ్ళు ఉన్నామంటే వి ఫీల్ సో బ్లెస్డ్. అండ్ ఈ టైంలో కొంచెం బాగా అనిపిస్తుంది, ఓకే మనల్ని చూసుకునేదానికి ఇంతమంది ఉన్నారు అన్న ఫీల్ వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ మీరు కూడా అంతా పాజిటివ్ కమెంట్స్ అండ్ అలానే మా కోసం ప్రేయర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ చిన్న వర్క్స్ ఉన్నాయి, అంటే బయటకు వెళ్ళి ఆధార్ది రేషన్ కార్డ్కి సంథింగ్ నేమ్స్ యాడ్ చేయించాలి. సో దానికి నేను మమ్మీ ప్రియా వెళ్తాము. ఆ తర్వాత మళ్ళీ మమ్మీ వాళ్ళు ఇంకా వేరే వర్క్కి వెళ్తారు, మమ్మీని ప్రియా. సో నేనైతే హాస్పిటల్కి వెళ్ళిపోతాను, డాడీ దగ్గరికి వెళ్తాను, డాడీ దగ్గరికి వెళ్ళి ఉంటాను. అండ్ మీ పెద్దమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమొచ్చి డాడీ దగ్గర నువ్వు వెళ్ళక మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు, నువ్వు ఇంట్లోనే రెస్ట్ తీసుకో, డాడీ ఎలాగో వచ్చాక మీరే చూసుకోవాలి కదా. సో ఆ లోపల మీరు కొంచెం సెట్ అయిపోండి, మీవి నొప్పులన్నీ అంటే హీల్ అయిపోవాలి కదా, మీరు ఆ టైం కల్లా హీల్ అయిపోండి అని. బట్ అయినా సరే మనసు ఒప్పుకోవట్లేదు, డాడీ హాస్పిటల్ అంటే హాస్పిటల్ దగ్గరికి డాడీ దగ్గరే ఉండాలనిపిస్తుంది. సో అందుకని ఇప్పుడు వెళ్ళి కొంచెంసేపు ఇప్పుడు వెళ్తే ఈ నైట్ వరకు అక్కడే ఉంటాను. ఇప్పుడు మేమైతే రేషన్ కేవైసీకి వచ్చాం అండ్ ఆ వర్క్ అయితే అయిపోయింది. వర్క్ అయిపోయినట్టే కదా, ఇక్కడ నుంచి యాక్చువల్లీ ఎప్పుడో అయిపోయినాయి, కానీ మమ్మీ ఫోన్కి ఓటీపీ పంపిస్తే మమ్మీ ఫోన్ అవ్వలేదు, అంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయిపోయిన వల్ల ఆవిడకి ఓటీపీ వెళ్ళదు. సో దానికోసం వెయిట్ చేస్తాం మా ఫోన్ చార్జ్ వరకు. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. అయితే వచ్చేసాము, పని అయితే అయిపోయింది. మమ్మీ ఎప్పటి నుంచో వెళ్ళు 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 అన్న వెళ్ళలేదు. నేనేమనుకున్నా అంటే టైం పట్టేస్తుంది అది ఇది అనుకున్నా, బట్ టైం ఏం పట్టలేదు, ఫాస్ట్గానే అయిపోయింది. మమ్మీ ఎప్పటి నుంచి అన్నారు వెళ్ళండి చేయించుకొని వచ్చేయండి అని, అప్పుడంతా బతికించేసాము. ఇప్పుడు నొప్పులతో అయినా సరే వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే, ఇంకా టైం అయిపోతే చేయడానికి అవ్వదనేస్తే ఈరోజు వెళ్ళాము, అంతే పని అయితే అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం బాబాయ్ వాళ్ళు టీ తాగేస్తారు, టీ తాగేస్తే అప్పుడు మళ్ళీ డాడీ దగ్గరికి వెళ్తాం. ఇంట్లో అలా ఫ్రూట్సే ఉంటున్నాయి, ఎందుకంటే ఎవరు వచ్చినా ఫ్రూట్స్ తీసుకొని వస్తున్నారు. బట్ నాకు ప్రియకి ఫ్రూట్స్ అస్సలు ఎక్కవు, తినం అస్సలు. బట్ అప్పటికి పెద్దమ్మ వాళ్ళు ఫ్రూట్స్ తినండి అని చెప్తే గ్రేప్స్ కొంచెం సాల్ట్లో వేసుకొని తింటున్నాం. మా పిన్నేమో వీడియో తీక అంటున్నారు నన్ను. నేను ఏం కాదు జస్ట్ వ్లాగ్లోకి అని చెప్పేసి చెప్తున్నా. అప్పుడు శివ అయితే నైట్ అంతా డాడీ దగ్గరే ఉన్నారు. మళ్ళీ మార్నింగ్ లెగిసి ఏదో పని ఉంటే శివ తేజ వెళ్ళేసి ఈవినింగ్ 4 అయ్యింది అప్పుడు వచ్చారు వాళ్ళ ఇంటికి. అప్పటిదాకా ఏం తినలేదని మా పిన్ తిడుతున్నారు, ఎందుకు ఏం తినకుండా బయట తిరుగుతున్నారు, తినేసాక మీరు పనులు చూసుకోవచ్చు కదా అని. 5:30 వరకు తినకుండా ఉన్నారా అని మా పిన్ని కొంచెం క్లాస్ పీకుతున్నారు వాళ్ళకి. కుట్లేసినప్పుడు అయితే ఈజీగానే ఏం చేసుకున్నాను, ఎందుకంటే ఆ టైంలో నేను చాలా ప్యానిక్ అయి ఉన్నా. బట్ తీసేటప్పుడు ఫుల్ కాన్షియస్గా ఉన్నాను కాబట్టి చాలా భయం వేస్తుంది. అండ్ చాలామంది చెప్పారు కుట్లు తీసేటప్పుడు నొప్పి వస్తుంది అని. సో నా మైండ్లో అదే ఉండిపోయింది, తీసేటప్పుడు నొప్పి వస్తుంది అని. తీయించుకోవడానికి చాలా భయపడ్డా, బట్ తప్పదు, తీయించుకుంటే నేను హెయిర్ వాష్ చేయించుకోగలను, ఎందుకంటే అప్పటికి హెయిర్ వాష్ చేసి చాలా డేస్ అయిపోయింది. సో నేను అడుగుతూ ఉన్నాను నొప్పి వస్తుందా లేదా అని అడుగుతూనే ఉన్నా. అండ్ మా తమ్ముడేమో జోక్స్ వేస్తున్నాడు, నొప్పి వచ్చినా రాకపోయినా నువ్వు తీయించుకోవాల్సిందే, నీ దగ్గర ఇంకో ఆప్షన్ లేదని చెప్పేసి చెప్తున్నాడు. నవ్వుతున్నాను కానీ నాకు చాలా భయం వేస్తుంది ఆ టైంలో అక్కడ.
స్టిచెస్ అయితే బాగానే తీసేశారు. నొప్పి అయితే వచ్చింది, బట్ బేరబుల్ అనిపించింది నాకు, బేర్ చేయగలను అని. అండ్ డాడీకి కూడా డిశ్చార్జ్ ఉంది కాబట్టి నేను శివ కలిసి రిమైనింగ్ వర్క్స్ చూసుకుంటున్నాము. నేను వచ్చింది బట్ సిస్టర్ చాలా బాగా తీశారు. అండ్ డాడీని కూడా డిశ్చార్జ్ అయిపోతుంది. డాడీని కూడా ఇప్పుడు తీసుకుని అయిపోతాను. యాక్చువల్లీ నేను ఎస్టర్డే తీయించుకోవాల్సింది, బట్ ఎస్టర్డే తీయలేదు. ఈరోజు వచ్చి ఈరోజు అయితే తీయించుకున్నా. ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది, ఈవినింగ్ 4 అయితే అయిపోతుంది. ఆల్రెడీ 5 కల్లా డాడీని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోతాం. ఏం చేస్తున్నారా? వద్దా. సో నేను ఇక్కడ 4 హెడ్ మీద కుట్లు వేసుకొని అయితే విలన్లా ఉన్నాను. డాడీ కూడా విలన్లాగే ఉన్నాను. సో అంతా ప్యాకింగ్ చేసుకున్నాం. జ్యూస్ గట్ట తాగండి. అలా జ్యూస్ గట్ట తాగండి. బట్ పాలు తాగుతావా జ్యూస్ తాగుతావా? కొంచెం తాగు బాబా, మన పాలు పాలు తాగి వచ్చు కదా. శివ నాకు టాబ్లెట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నేను కూడా వింటున్నాను. అండ్ వెళ్ళే ముందు క్లియర్గా ఒకసారి మొత్తం కనుక్కోవాలి కదా అని. అండ్ ఏ రోజు మేము డాడీని ఇంటికి తీసుకొస్తున్నామో ఆ రోజు చాలా పెద్ద వర్షం పడుతుందని టెన్షన్గా ఉండేది. ఎందుకంటే డాడీని స్టెప్స్ నుంచి తీసుకెళ్ళాలి, లిఫ్ట్లో నుంచి అయితే తీసుకెళ్ళడానికి అవ్వదు. డాడీ కూర్చోలేరు, నించోలేరు. ప్రెజెంట్ అయితే ఓన్లీ పడుకొని ఉండగలరు. బాడీ మూమెంట్ అనేది లేదు కాబట్టి అతన్ని మనం లిఫ్ట్లో నుంచి తీసుకొని వెళ్ళలేము. డాడీ అయితే మాత్రం హాస్పిటల్ మొత్తం అంతా ఎప్పుడు తీసుకెళ్ళిపోతాం, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు, ఎప్పుడు వెళ్తాం అని చెప్తూనే ఉండేవారు, అడుగుతూనే ఉండేవారు. ఎందుకంటే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నామంటే ఎవరికైనా సరే ఆనందంగానే ఉంటుంది. కానీ మా టెన్షన్ అంతా 4th ఫ్లోర్కి డాడీని ఎలా తీసుకెళ్తాము అనేది. ఎందుకంటే డాడీకి హైట్ అండ్ పర్సనాలిటీ ఉంది కాబట్టి డాడీని లిఫ్ట్ చేసుకొని పట్టుకెళ్ళడం కూడా కొంచెం కష్టం స్టెప్స్ ఎక్కితే. అండ్ ఎక్కువ చీకటి అయిపోయినా సరే, వర్షం పడినా సరే వాటర్ వల్ల జారే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అది కూడా టెన్షన్తో భయపడ్డాం చాలా. బట్ హోప్ఫుల్లీ వర్షం అయితే పెద్దగా పడలేదు, జస్ట్ చిన్న చినుకులుగా పడేసి ఆగిపోయింది. దానివల్ల డాడీ కూడా టెన్షన్ తీసేసుకున్నారు, డాడీ అండ్ నానమ్మ. అయితే నేను చెప్పాను, మీరేం టెన్షన్ తీసుకోకండి, జాగ్రత్తగానే తీసుకెళ్తారు అనేసి. సో గైస్, డాడీని అయితే మేము ఇంటికి తీసుకొని వచ్చేసాము. అండ్ మెయిన్ పార్ట్, డాడీని ఇంటికి తీసుకొచ్చేసరికి మాకు ఏమైందంటే, ఇప్పుడు కాలికి దెబ్బ తగిలినా ఇంకా హ్యాండ్స్కి ఎక్కడైనా అయితే స్ట్రెచ్చర్ మీద కూర్చోబెట్టి పైకి లిఫ్ట్లో తీసుకొచ్చేవచ్చు. మాది 4th ఫ్లోర్. అండ్ డాడీని కూర్చోబెట్టలేము ఎందుకంటే హిప్ దగ్గర తగిలింది కాబట్టి. సో పడుకోబెట్టే లేవాలి. అండ్ మిగతా మనుషులు అందరూ కూడా ఆ టైంకి ఎప్పుడు లేరు ఇంట్లోని, అబ్బాయిలు ఎవరు లేరు, అందరూ అమ్మాయిలే ఉన్నారు. సో మా డాడీ కొంచెం వెయిట్ ఉంటుంది, అండ్ అది మోసేది కూడా చాలా వెయిట్ ఉంటుంది. సో లాస్ట్ మినిట్లో అందరూ వచ్చేసి డాడీని పై వరకు సేఫ్గా తీసుకుని వచ్చేసారు. అండ్ 4 ఫ్లోర్స్ అంటే చిన్న మాట కాదు, చాలా పెద్ద మాటే తీసుకుని రావడం. డాడీ అయితే ఇప్పుడు ఇంట్లో సేఫ్గా ఉన్నారు. జస్ట్ డాడీకి హీల్ అవ్వడానికి ఒక 2 months పడుతుంది, అంటే కూర్చోడానికి. సో ఎందుకంటే హిప్ మీద తగిలింది కాబట్టి కూర్చోడానికి ఒక 2 months పడుతుంది. అండ్ నడవడానికి మొత్తం సెట్ అవ్వడానికి ఒక 6 months పడుతుంది అని చెప్పారు డాక్టర్. సో హోప్ఫుల్లీ మీరు కూడా కొంచెం కోరుకోండి దేవుడిని, డాడీ బేగా హీల్ అయిపోవాలని. సో అందరూ అడుగుతున్నారు కుక్కీ ఎలా ఉన్నాడని. కుక్కీ అయితే సేఫ్గా ఉన్నాడు. ఇదంతా చింపేశాడు. ఇప్పుడే ఫుడ్ పెట్టాను, వాటర్ తాగాడు, తినేసాడు. కోపం ఇప్పుడు ఆడుకుంటున్నాడు. ఏరా మమ్మీ ఇంట్లో లేదు కదా, కోపంగా ఉన్నట్టున్నాడు. కుక్కీ హాయ్ చెప్పి అందరికి చెప్పు, ఐఎమ్ ఫైన్. కుక్కీ చెప్పు, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్ చెప్పినానా. ఎంత గట్టి పట్టుకున్నాడు. అరే పల్లి ఇరిగిపోతారా నీవి? చాలా అల్లరి చేస్తాడు, చాలా అంటే చాలా. మా డాడీకి అయితే ఎస్టర్డే నైటే డిశ్చార్జ్ చేశారు. యాక్చువల్లీ ఇంకా ఆపరేషన్ ఉంది కానీ వేరే పడుతుంది అన్నారు.
పడుతుంది అనడం కాదు, అది పడుతుంది. సో కానీ మా డాడీ హాస్పిటల్ అస్సలు ఉండను, ఇంక నా వల్ల కాదు అని చెప్పారు. నిజమే, హాస్పిటల్ ఉండడం చాలా కష్టం. నేనైతే హాఫ్ డేకి చాలా పిచ్చిదాన్ని అయిపోయాను. ప్లీజ్ నాకు డిశ్చార్జ్ చేయించండి, మా మమ్మీ మా పెద్దమ్మ వాళ్ళందరూ వస్తే అదొక్కటే అన్న, డిశ్చార్జ్ చేయించండి అని చెప్పి ఈవినింగ్ డిశ్చార్జ్ తీసుకున్నాను నేను నాకే. సో అక్కడ మిగతా వాళ్ళందరికీ నైట్కి అయిందనమాట. ఇంకా మా డాడీకి అలా ఇంక ఇక్కడ తీసుకొచ్చాం. కానీ మా డాడీ అన్నారు, ఇంకా నాకు ఆపరేషన్స్ అయింది, ఇంక నేను హాస్పిటల్ అయితే ఉండలేను, ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నప్పటికీ ఇంకా తీసుకుని అయితే వచ్చేసాము ఇంటికి. కానీ మా డాడీకి వెళ్ళి మా డాడీతో మాట్లాడడానికైనా చూడడానికైనా నాకు చాలా బాధగా భయంగా కూడా ఉంది. ఏంటా ఎందుకా ఇలా అని చెప్పేసి. హోప్ఫుల్లీ మా డాడీకి ఫాస్ట్గా తగ్గిపోయి రికవర్ అయిపోతే చాలు. కానీ మళ్ళీ ఇంకా సర్జరీస్ పడితే అన్నారు. సో ఇప్పుడు మేము అన్నీ చెప్పట్లేదు, ఎందుకంటే ఇంకా పానిక్ అయిపోతారు అని చెప్పేసి. సో చూడాలి ఇప్పుడు, ఇంకా ఇంట్లో మమ్మీ మా తమ్ముడు అందరం చూసుకోవాలి మా డాడీని. కొంచెం కష్టంగా ఉంటుంది కానీ పర్లేదు, ఈ టైంని కూడా మేము క్రాస్ చేసేస్తాము త్వరగానే, మాకు ఆ నమ్మకం ఉంది. మా డాడీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే చాలు. కానీ మా డాడీ ఏంటో ఆపరేషన్ తర్వాత బాగా ప్యానిక్ అయిపోతున్నారు. ఎప్పటికి లెగుస్తానా, ఏంటిది, ఎందుకు ఇలా అని చెప్పి చాలా ప్యానిక్ అవుతున్నారు. నాకు దానివల్ల ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది. అంటే టెన్షన్ భయంగా ఉంటుంది కదా. అంటే మా డాడీ ఇప్పుడు స్ట్రాంగ్ ఉంటేనే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకొని ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రాగలరు. కానీ మా డాడీ తొందరగా ఇదైపోతున్నారు, డల్ అయిపోతున్నారు అనమాట. సో అలా అవ్వకుండా మంచిగా ఉంటే బాగున్నాను. అండ్ మా డాడీకి అయితే ప్రెసెంట్ కూడా లిక్విడ్సే ఇవ్వాలి, ఫుడ్ అనేది లేదు. ఫుడ్ లేకుండా లిక్విడ్స్ అంతా ఇవ్వాలి. అండ్ ఇంకోటి మాకు హోప్ఫుల్లీ చాలా మంచిగా జరిగింది అంటే అనుకోవడం ఏంటంటే, మా తమ్ముడికి కూడా కొంచెం గట్టిగా ఏమీ తగలలేదు. మేబీ వాడికి తగిలి ఉంటే అసలు, అంటే తగలలేదు, తగలకూడదు కూడాని, కానీ వాడికైనా కొంచెం, మాకు అందరికీ తగిలాయి. మేము ఈ చిన్న చిన్న నొప్పులు కూడా మేము తేలుకోవడానికి కోలుకోవడానికి టైం పడుతుంది అనిపిస్తుంది. కానీ వాడు మాత్రం కొంచెం మా డాడీని చూసి ఫాస్ట్గా రికవర్ అవ్వాలని చెప్పి అనుకొని హాస్పిటల్కి వెళ్ళడం, మా డాడీని చూసుకోవడం అంతా చేస్తున్నాం. ఇప్పుడు కూడా మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి మా డాడీ కొంచెం వెయిట్ పర్సనాలిటీ ఎక్కువ కాబట్టి మమ్మీ కానీ ఒక్కరే మేము సింగిల్గా చేయలేము. డెఫినెట్లీ శివ కూడా ఉండాలి, వాడి హెల్ప్ కూడా కావాలి. యాక్చువల్లీ మా మామ కూడా చేసేవారు నార్మల్గా ఉంటే, కానీ మా మామ కూడా ఎక్కువ తగిలాయి కదా. ఫస్ట్ థింగ్ చెస్ట్ మీద తగిలితే వెయిట్ అనేది క్యారీ చేయలేరు. సో అదనమాట. అండ్ ఇంకా తర్వాత డాడీ కండిషన్ ఎలా ఉంది, డాడీ హెల్త్ ఎలా అవుతుంది, ఎంతవరకు రికవర్ అవుతుంది ఏంటి, అండ్ మా అందరి హెల్త్ అప్డేట్స్ కూడా మేము నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. అండ్ ఇంకా అంతా మంచిగా జరిగి అన్ని సిచ్యువేషన్స్ నుంచి మేము తొందరగా బయటపడిపోతే చాలు, ఇంకేం వద్దు మాకు. సో ఎస్ అంతే గాయస్. కానీ నెగిటివ్ కమెంట్స్ అయితే ఎవరు చేయకండి, ఎందుకంటే మేమున్న సిచ్యువేషన్స్లో మాకు నెగిటివ్ కమెంట్స్ తీసుకునే ఓపిక లేదు, చూసే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే నెగిటివ్ కమెంట్ చేయడం చాలా ఈజీ ఫస్ట్ థింగ్, ఎందుకంటే వాళ్ళ ఆ సిచ్యువేషన్స్లో ఉంటారు కాబట్టి ఇంత ఈజీగా చెప్పేస్తారు. సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది అంతే. అలా అని కొంతమంది అంటారు, ఏముంది మీ సిచ్యువేషన్స్ అయిపోయాక మళ్ళీ ఎంజాయ్ చేస్తారంటే, ఎవరైనా సరే ఏమనుకుంటారు, ఎవరు లైఫ్ లాంగ్ అందరూ ఏడుస్తూ కూర్చొని ఉండాలనుకుంటారా? సిచ్యువేషన్స్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దాన్ని ఎవరైనా సరే బాధని బయటకు చూపించాలనుకోరు, ఎవ్వరికి నచ్చదు. మనకి ఎంత బాధ ఉన్నా బయటకు మాత్రం మేము చాలా బాగున్నామనే చెప్పాలి, చూపించుకోవాలి. అది కరెక్ట్, ఎందుకంటే మనం బాధలు చూపించుకున్నా ఏమీ రాదు అంతే. సో మీరు మనకి లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ ఉంటే బాధలు అన్నీ ఉంటాయి. సో అన్నీ మనం లైఫ్ లాంగ్ చూపించలేం కదా బాధలు, ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది యాక్సిడెంట్ అండ్ మా ఇంట్లో కండిషన్ అనేది ఇది వేరే కాబట్టి మేము ఇది చెప్పాం. లేకపోతే ఇది కూడా మేబీ అంత మా డాడీకి తగలకపోయి ఉంటే జస్ట్ క్యాజువల్గా ఏదో ఇలా అయ్యింది మాకు అని చెప్పేసి వదిలేసాం వాళ్ళని అంతే. కానీ ఇది మాకు అయిన సిచ్యువేషన్ అనేది చాలా క్రిటికల్ అండ్ కొంచెం డేంజర్ కాబట్టి మాకు ఎంత బాధగా ఉంది, అది మేము షేర్ చేసుకున్నాం అంతే. దాన్ని మీరు నెగిటివ్గా మాట్లాడకండి. కొంత టైం తర్వాత మళ్ళీ మేము కూడా హ్యాపీగా నవ్వుతూ మంచిగా ఉంటాం. మళ్ళీ దానికేమో మీరు తర్వాత నవ్వుతూ ఉంటారంటే, ఎవరైనా నవ్వుతూ ఉండాలనే లైఫ్ కావాలనుకుంటారు కానీ ఏడుస్తూ ఉండాలని ఎవ్వరు కావాలనుకోరు. సో ఆ కామెంట్స్ నేను కొన్ని చూసాను, అదేంటి ఎవరైనా సరే నవ్వుతూ ఉండాలనే కదా కోరుకుంటారు, ఏడుస్తూ ఉండాలని ఎవరుకుంటారు చెప్పండి. బట్ నెగిటివ్ కమెంట్స్ వదిలేస్తే పాజిటివ్ కమెంట్స్ అంతా చూస్తుంటే చాలా మనసుకి ఎంతో హ్యాపీగా ఉంది. మీ కమెంట్స్ వల్ల
పాజిటివ్ కమెంట్స్ వల్ల అంటే ఎక్కడో లేని హోప్, అంత మంచిగా అయిపోతుంది, అంతా బాగా అయిపోతుంది. అండ్ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ అయితే ఉండండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.